అంటే ఎడమర్చి చెప్పుకోవడానికి మేము చేసినటువంటి 16-17 సంవత్సరాల కార్యక్రమాన్ని అంతా చెప్తున్నంత సమయం వేదిక అనుకూలించకపోవచ్చు. ఆ ఓపిక ఉందంటే చెప్పడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. నేను భావన శ్రీనివాస్ నా పేరు. జాగృతి అభ్యుదయ సంఘం ప్రధాన సంస్థ పర్యావరణ పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా 2008లో ఏర్పాటయ్యి మాకు రిజిస్ట్రేషన్ ఒకటే కాదండి, నీతి ఆయోగ్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది, కొలిగే ఉంది, టీటీసీ కూడా ఉంది. ఇవన్నీ కూడా లంచాలు ఇచ్చి తెలుసుకునే కాదండి. మా అర్హతలను బట్టి ప్రభుత్వం మాకు కల్పిస్తున్నటువంటి అవకాశం మాకు గౌరవంగా భావిస్తున్నాము. దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఎకో ఫ్రెండ్లీ అంటే ఇప్పుడు చాలా మంది చెట్ల గురించి పంచభూతాల గురించి అవసరమే. ఇప్పుడు మోస్ట్ బర్నింగ్ టాపిక్ గవర్నమెంట్ కూడా సీరియస్గా దృష్టి పెట్టింది. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎండింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని సంవత్సరం నుంచి నినాదంగా మొదలుపెట్టారు. అది మన జీవన విధానం కావాలనేటువంటి ఆలోచనతోటి మన గుడికి వెళ్తాం, ఎక్కడికైనా అడుగుతాం, శ్రమ అనుకుంటాం, శ్రమ అనుకుంటుంటాం. ఒక పోతూ గుడి దగ్గర గుడుకుంటూ అమ్ముతాము. ఆగి ప్లాస్టిక్ కవర్లో టెంకాయ పూలు వేసుకొని మన లోపల తీసుకెళ్తాం. మరి ఏదో మన అమ్మవారి సంగతి సరే, మరి మన గోమాత సంగతి మనం గుడికి వెళ్తున్నాము ఆధ్యాత్మిక చింతనతోటి భక్తితోటి అనేది చెప్పారంటే అక్కడ మనం ఆశించి వెళ్ళేది గోమాత కన్నా ముఖ్యమైన ఇంకేమున్నాయండి. వాటి స్థానంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి ఆల్టర్నేటివ్ గా క్లాత్ బ్యాగ్ అయితే బాగుంటుందండి. జూట్ బ్యాగ్ కూడా బాగానే ఉంటుందండి. ఈ జూట్ బ్యాగ్ పట్టుకెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది ఉండదు, మడత పెట్టడానికి కూడా రాదు, కొద్దిగా ఎక్స్పెన్సివ్. పేపర్ బ్యాగ్ కూడా మంచిదే, కానీ ఒక చిరుగు పడితే అది చిరిగిపోతుంది. పేపర్ కూడా దగ్గర నుంచే ఉంటుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ బెస్ట్ సజెస్ట్ గా క్లాత్ బ్యాగ్ ఒకటి మట్టి జేబులో పెట్టేసుకోవచ్చు. ఆడవాళ్ళు ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్లో మేకప్ లేదు. అట్లానే ఇది వయసు ఖర్చు పాస్ అవుతుంది. ఇది కూడా స్నానం కల్పిస్తే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగ్ ఒకటి పెట్టుకుని వెళ్తే అది గుడికి వెళ్ళినా, గొడవకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా కానీ ఇది తిరిగి వాడుకోవచ్చు. గుడికి పట్టినా గుడికి వాడుకోవచ్చు. సాధారణ వాళ్ళు 10 బ్యాగులు నేను ఇది చెప్పేంత వరకు ఉన్నట్లేదండి. మా అక్కడ కూడా ఉంది, ఇక్కడ మా కారులో 10 బ్యాగులు చేసుకోవచ్చండి. ఇట్లాంటి ఆల్టర్నేటివ్ క్లాత్ బ్యాగులని అందరూ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం అలవాటు చేసుకోవాలనేది ఈ సందర్భంగా ప్రకృతి పర్యావరణకు ప్రత్యేకించి ఇక్కడ ఆకులైనటువంటి వివిధ శాఖల అధికారులని, సిబ్బందిని, మన తోటి ఎన్జిఓ మిత్రులందరినీ, మన జగన్మోహన్ గారి బృందం ఉన్నారు ఇక్కడ, మరి వాళ్ళందరికీ పిలుపునియాలని చెప్పని కోరుకుంటున్నా. అదేవిధంగా శుభకార్యం అంటే శుభం జరిగేది శుభకార్యం. మరి వాళ్ళ అట్లా పడేటటువంటి ప్లాస్టిక్ ప్లేట్లో భోజనం పెడుతున్నాం మనం. ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అతిథులకి క్యాన్సర్ తీసుకు పంపిస్తున్నాం. వాళ్ళకి పలుసని ప్లాస్టిక్ ప్లేట్ ఏదమ్మా ఒకటిదమ్మని చెప్పాను. ప్లాస్టిక్ ప్లేట్ వచ్చింది. ఇది ఎకో ఫ్రెండ్లీ ప్లేట్ అండి. వెనకటి ఇక్సరాకు అడ్డా పడ్డం దీన్ని. దీని మీద అన్నం వడ్డించుకొని తీసి ఎటువంటి అనారోగ్యం రావాలి. కానీ ఈజీ కదా, తక్కువ రేటు ఉంటుంది కదా అని చెప్పని ప్లాస్టిక్ పొర ఉండేటువంటి ఆ ప్లేట్లలో భోజనం చేస్తున్నాం. వాళ్ళ పెద్ద అన్నదానాలు ఇప్పుడు పండుగలప్పుడు, పబ్బాలప్పుడు పుణ్యం కోసం అన్నదానాలు చేస్తాం. మరి ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టి ఆ పుణ్యం కాస్త ఆడిపోతూ ఒకసారి ఆలోచించాలి. వాటి స్థానంలో ఇది అడ్డాకుకోని ప్లేట్, ఇది ఇంకో ఫ్రెండ్లీనే. కానీ దీన్ని కూడా మేము తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడండి ప్రచారం చేస్తున్నాం. దీనికంటే తిరిగి వాడుకునేటువంటి స్టీల్ ప్లేట్ అండి. స్టీల్ ప్లేట్, స్టీల్ గ్లాసులు ఇది వాడుకోవడం